కరుణించేది కరుణించేది అమర అనేటటువంటి పాటని ఆవిష్కరించుకుంటున్నాం. ఇప్పుడు అందరూ ఈ కార్యక్రమంలో బాలు వాళ్ళ అత్తగారు అంటే వాళ్ళ అమ్మ కూడా రావడం జరిగింది, లక్ష్మి గారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కని పెంచేది కరుణించేది అమరా మనమరా కను బాబోలే కాపాడేది అమరా డబ్బుల రమేష్, అలాగే వేదిక మీద ఉన్న ప్రశాంతి మొదలుకొని చివరి వరకు ఇద్దరు రాజుల వరకు మధ్యలో నేను సంగారెడ్డికి ఎప్పుడైతే 90 ప్రాంతంలో వచ్చినప్పుడు ఎన్ఆర్తో నాకు అనుబంధం. అప్పుడు మార్పు కళామండలి ప్రారంభం. తాను తన వాళ్ళు ఎవరు అని వెతుక్కుంటున్న ఒక సందర్భం. తన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, తన భావజాలం వారెవరు, పరాయి భావజాలం వారెవరు, తనతో కలిసి నడిచేవారెవరు, తనను వ్యతిరేకించేవారెవరు అనే సందర్భంలో నేను నాకు దొరికిన మిత్రుడు ఎన్ఆర్ నాకు ఇష్టం. అప్పటి నుంచి అందరూ పూర్వమే దళిత ఉద్యమంలో ఉన్న పెయిన్, బాధ ఏదైతే ఉందో దాన్ని బాగా అధ్యయనం చేస్తున్న సందర్భంలో సంగారెడ్డికి వచ్చినప్పుడు నాకు ఎన్ఆర్ మొట్టమొదటిగా ఆలోచించిన మిత్రుడు. ఎందుకో కన్నీళ్లు గారుస్తున్నాడు, చాలా బాధ అనుభవిస్తున్నాడు. కాదు, చాలా ఏకలవ్యుడి బొటన వ్రేలు పోయినా ఏకలవ్యుడి శక్తిని భారతం ఏమి చేయకపోయింది కదా, ఎందుకలా కన్నీరు గారుస్తావు? కన్నీరు గార్చాల్సిన అవసరం లేదు. వీరి పుస్తకానికి నాకు ఒక పీఠిక రాయమన్నాడు కూడా. చాలా అద్భుతంగా నేను రాసిన నాకు నమ్మకం. చాలామంది అంత గొప్ప పాటలా అని కూడా నన్ను చాలా అడిగారు. ఆయనని అప్పుడు ఎన్ఆర్ దళిత జలపాతం అనుకుంటాను ఆ పేరు పెట్టినా నేను. దళిత జలపాతం ఈ సంగారెడ్డిలో అనే భావన నా గుండె పెట్టాను. కాబట్టి ఎన్ఆర్ ఇటుపక్కకు ఒక కన్నీరు, ఇటుపక్కకు కూడా ఒక కన్నీరు. ఇది ఏమి సభ? ఇటు తల్లి ఏడుస్తుంది, ఇటు తన వారసుడు, అంతే కదా, తన వారసుడు వస్తున్నందుకు కన్న తల్లి ఏడుస్తుంది, వారసుని పెంచిన ఇద్దరు ఏడుస్తున్నారు. మధ్యలో నేను ఏడవాలి కదా. అసలు వాళ్ళు ఏడవాల్సినది ఏంటంటే వాళ్ళ కాలం అయిపోయింది. ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నవాడు రాజు, ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నవాడు యుద్ధంలోకి దిగినాడు. ఇది కోహీర్లో నుంచి వస్తున్న పాట. భారతదేశంలో కోహినూర్ వజ్రం ఎంత విలువైనదో కోహినూర్ వజ్రం లాంటి పాటను మన ముందు ఆవిష్కరింపజేశాడు. మీరు ఒకసారి నవ్వాలి. అసలు ముఖ్యీకరణ ఇవ్వకుండా ఏడుస్తుంటే ఆయన అయితే పెళ్లి పీటల మీదకి అమ్మాయిని తీస్తే భయపడుతూ ఎట్లా మెట్టెక్కుతుందో
ఏ చిరుడమే తిప్పలేదు ముఖంలో. అంత గొప్ప పాట తెచ్చినందుకు ఎంత అతిగా లోపల ఉండాలి. ఎందుకు అలా లేడు? ఇవి నా పాట ఏమవుతుందని అనుకుంటున్నాడా? ఏమి కాదు, నీ పాట ప్రజలే పాడుకుంటారు. నువ్వు పాడుకోవలసిన అవసరం రాదు. దానికి ఆ శక్తి ఉంది. ఇప్పుడు మనం అందరం విన్నాం కదా, ఏదో పార్లమెంట్ భవనంలో హాయిగా రాజు పాడుతున్నట్టుంది. ఇదేదో ఈ సభలో ఆవిష్కరిస్తున్నట్టు ఏమి లేదు. ఆ పాట కూడా మామూలు పాట ఏం కాదు, సార్వకాలిక సార్వజనీనమైన పాట. అది ఈ తెలుగు వాళ్ళే కాదు, మరాఠీ వాళ్ళు పాడుకోవచ్చు. భారతదేశంలో ఉన్న ఏ భాషలోనైనా మార్చుకొని పాడుకునే పాట అది. ఎందుకలా బాధతో ఉన్నారు? ఒక గొప్ప విత్తనం కోహినూరులో ముడిచినందుకు చాలా సంతోషించాల్సిన అవసరం. చిన్నపిల్లవాడు చెరువులోకి దిగగానే ఎంత గొప్పగా ఈత కొడతాడో, పాటలో నువ్వు ఈత కొట్టినది నేను చూశాను కదా. దానికి ఉన్న ఒక గొప్ప ఎంత ఆర్ద్రత ఉందండి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురుజాడన్నట్టుగా, ఒరే మనకు తల్లిరా, తల్లిని మర్చిపోతే ఎలారా అని ఈ రోజులో చెప్పాల్సిన ఒక సందర్భంలో మనుషులేరా అని ఆనాడు చెప్తే ఈనాడు తల్లేరా అని మన బాలరాజు చెప్తున్నాడు కదా. ఎందుకు చెప్తున్నాడు అంటే దీనికి ఒక సందర్భం ఉంది. పైకి చూస్తే మామూలుగా పాట మీరు అనుకోవచ్చు. దాని వెనుక నేను గురుజాడతో ఎందుకు పోలుస్తున్నానంటే, ఆనాటి కాలంలో గురుజాడ దేశం అంటే నదులు కొండలు వినబడుతుంది కదా. ఎందుకు ఇది దేశం అంటే కొండలు నదులు సస్యశ్యామల ప్రాంతాలు కాదురా, మనుషులురా అని ఆనాడు ఆయన దేశం అంటే మనుషులో, ఈ మనుషులో నేను ఎవరైనా చెప్పాలా? అమ్మను ప్రేమించురా అని ఎవరైనా చెప్పాలా? ఎందుకు ఈ కవి చెబుతున్నాడు? ప్రపంచం మార్కెట్ సంతగా మారిపోయింది. సంతలోని సరుకులుగా మనం ఈనాడు జీవిస్తున్నాము. మానవీయ సంబంధాలన్నీ బదలైపోతున్న ఒక సందర్భం. మానవీయ సంబంధాలన్నీ పతనమైపోతున్న ఈ సందర్భంలో మనం ఉన్నాం. మనిషికి మనిషికి ఉండవలసిన మానవీయ సంబంధం కన్నా సరుకు సంబంధంగా మనిషి మారిపోయాడు. నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? నీ ఇంటి ముందు కారు ఉందా? 5 అంతస్తుల భవనం ఉందా? అయితే అనంతయ్య గారికి తప్పనిసరిగా మన ఇంటికి వెళ్ళి పలకరించి రావాలి. గుడిసెలో ఉన్నాడా? కన్నీళ్లు కాలుస్తున్నాడా? దిక్కు లేకుండా ఉన్నాడా? వాడిని పలకరించవలసిన సందర్భంలో ఈనాడు లేదు. సమాజం ఒక సరుకు సంతగా మారుతున్న సందర్భంలో తల్లిదండ్రులను ఇప్పుడే చిరంజీవి సభలో తాను స్వయంగా కోర్టులో చూసుకుని చెప్పినాడు. అందరూ వెళ్ళిపోయారు, తండ్రి ఏడుస్తున్నాడని. తండ్రే కాదు, మనం పేపర్లలో చూస్తున్నాం, ఆస్తులన్నీ వెళ్ళిపోయి అనాథ శరణాలయాలు కూడా లేవు. చెట్ల కింద తల్లిదండ్రులు అడుగు తింటున్నారు. ఆ ఊరిలోనే పెద్ద ఇల్లు, పిల్లలు, మనుమలు, మునిమనుమలు ఉన్న సమయంలో దినపత్రికలలో ఆ ఊరిలో చిప్పలు పట్టుకొని తల్లిదండ్రులు అడుక్కుంటున్న వార్తలు వస్తున్న ఈ సందర్భంలో అమ్మని తలుచుకుంటున్నాడు మన బాలరాజు. దానికి ఉన్న నేపథ్యం అది. పైకి మనకు అమ్మనేరా అని చెప్తున్నాడు. ఎందుకురా అని మనం అడుగుతున్నామనంటే, ఒరే వెధవ, నీకు కావలసిన మానవీయమైన గుణాన్ని మొట్టమొదట అమ్మ ఇస్తుంది. అమ్మ నీ పేరు నాకు తెలుసమ్మా, నేను అమ్మ నీ పేరు అంటే పూలమ్మ అని పేరుంది. ఆమె పువ్వులే, దాని కన్నది పరిమళ మతము. ఆమె మాత్రం పువ్వు మాత్రమే ఒక తల్లిగానే ఆగిపోయింది. దాని బిడ్డ ఒక పరిమళవంతుడైనాడు. పువ్వు తన వాసనను తాను స్వీకరించదు, పరులకే పంచుతుంది. అలాంటి బిడ్డను కన్నావమ్మా. కన్నీళ్ళెందుకు అంటే మనకెందుకో ఈ మధ్యన కొడుకు అమెరికా పోతున్నా కూడా బస్టాండ్ వెళ్ళి ఏడుస్తున్నారు, మళ్ళీ చూస్తానో లేదు అని. కాలం మాని పాట ఈనాడు ప్రజల్లోకి వెళుతున్న
ఈ రోజుని మానవుల్ని మేల్కొల్పడానికి వెళుతున్న పాట, మనస్సులను మేల్కొల్పడానికి వెళుతున్న పాట. తల్లిదండ్రుల మధ్య, కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య సంబంధాలు పోతున్నప్పుడు మొట్టమొదట తల్లి వేరు తల్లేరా కుటుంబానికి, ఆ వేరును రక్షించుకోవాలిగా అని ఆయన చెబుతున్నాడు. కనుక నీ మాతృ హృదయం ప్రతి ఇంటికి వెళుతుంది. ఒక అద్భుతమైన ఒక సందర్భం ఈనాడు ఆ పాట రావడం. అయితే చాలా మంది పాటలు పాడేటప్పుడు ఒక భయం ఉంటుంది, ఇదో ఒక పాట లోకానికి వెళ్ళేటప్పుడు ఇట్లా స్వీకరిస్తారు అని. నాకు బాగా నమ్మకం. ఒక సినిమాలో ఒక నటి బాగా నటించింది, 100 రోజులు ఆడింది. ఆమె పేరు మీద సన్మాన సభ ఏర్పాటు చేశారు మద్రాసులో. మీకు ఆమె పేరు గుర్తుకు రావాలి ఇప్పుడు. ఆమె ఆటోలో వచ్చింది, పోలీస్ వాళ్ళు రానివ్వలే. అమ్మా నడువు నడువు నడువు, అక్కడ లోపల సభ జరుగుతుంది అని అంటే ఆమెను ఎవరూ రానియలేదు. చివరకు ఒక పిల్లడు సినిమా చూసిన వాడు ఈమెకే సభ ఉంది అని చెప్పాడు. అందరు పోలీసులు సెల్యూట్ పెట్టి ఆమె సభలోకి పంపించారు. నీ పాట కూడా అలాంటిది, నీ పాట కూడా అలాంటిదే. తప్పనిసరిగా అది ఈనాడు నీ మనసులో, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో దాగి ఉంది. ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోతుందో, ఏ అరబ్ కంట్రీస్లలో తల్లిదండ్రులకు దూరమైన వాళ్ళు పాటలు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. తప్పనిసరిగా అయ్యో నా తల్లిదండ్రులకు దూరం అయిపోయినాను అని. కనుక పాట ఇక్కడ పుట్టిన సంగారెడ్డిలోనిది ప్రపంచవ్యాప్తం అవుతున్నప్పుడు పరవశించవలసిన రోజు ఇది. ఇది పరవశించవలసిన రోజు, ఆనందపడవలసిన రోజు. ఒక గొప్ప కృషిని మన అందరి ముందు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఒక్కొక్కసారి కవి రచయిత వెనుకబడిపోవచ్చు. నేను కూడా తల్లిని గురించి చిన్నతనంలో అనుకున్నాను. ఈరోజు తల్లి ఎట్లా ఆయన పాట మీద ఆవిష్కరణలో స్టేజ్ మీద కూర్చొని ఉందో, నేను ఆ అబ్బాయి దూది మేడ అనే ఒక పుస్తకం వేసినప్పుడు ప్రెస్ క్లబ్లో పెట్టినాను నేను ఆ సభ. దాన్ని కె శివారెడ్డి గారు ఆవిష్కరించారు. ఆ పుస్తకం మీద జ్వాలాముఖి గారు సంభాషణ, షీలా వీర్రాజు గారికి అంకితం. ఎన్ గోపి పుస్తక సమీక్ష, ఆ రోజు ఎన్ గోపి పుస్తక సమీక్ష. అట్లా అందరూ ఆ సభలో ఉన్నారు. ఆవిష్కరించిన తర్వాత మా అమ్మకు వెళ్ళి ఆ పుస్తకాన్ని ఇచ్చాను స్టేజీ మీద. అప్పుడు ఆమె లేచి కాల్ముక్కురా అని అంటే ఎంత పరవశించారంటే ఆమెకు గర్వం, ఆమెకు ఎంత ఆనందం కలిగిందంటే అందరిని చూసి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదట హైదరాబాద్కు రావడమే ఆమె తొలిసారి. అది ప్రెస్ క్లబ్. తెలుగు సాహిత్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ ముందు నా కొడుకు మెచ్చుకుంటున్నారు అనే గర్వం ఉంది. మనం అలా ఆనందపడాలి, చాలా సంతోషపడాలి. నేను కాళ్ళు నొక్కి పుస్తకం చేతిలో పెట్టిన తర్వాత లేచినప్పటి అందరి ముందు నన్ను ముందు పెట్టుకొని, అది సామాన్యమైన విషయం కాదు. మా అమ్మ పరలోకానికి వెళ్ళిపోయింది. ఆ తల్లి పాలు తాగడం వల్లనే నా కవితలు ఆ పాలు తాగినాయి. ఆ కవితల పాలల్లో ఉంది. అమ్మ పాలు తాగినది పాటలో ఆయన పాడుతున్నాడు. చూడు ఎంత జాగ్రత్తగా పాడుతున్నాడు. భావోద్విగ్నమైన పాట, ఉద్విగ్నమైన చరణాన్ని చాలా సరళంగా పాడుతున్నాడు. అది చాలా కష్టమైనది. మరొకటి, మొదటి నుంచి చివరి వరకు ఏదో మంజీరా ప్రవహించినట్లే ఉంది పాట. ఆ పాట ఒక మంజీరా ప్రవహించినట్లుంది. ఎందుకు మంజీరాతో ఆ పాటను పోలుస్తున్నానంటే, భారతదేశంలో ఎన్ని నదులైనా ఉన్నది, మంజీరతో సమానమైన నది లేదు. అది ముందు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో నదులు ఉన్నాయి, కానీ మన పక్కలోనే మంజీరా నది ఉంది. మంజీరాతో ఈ పాటను ఎందుకు పోలుస్తున్నారంటే, మంజీరాకు ఒక గొప్ప గుణం ఉంది. ప్రపంచంలో వేసవి కాలం వస్తే ప్రపంచ దేశాల పక్షులన్నీ మంజీరకు వస్తాయండి. ఈ పాట కూడా ప్రపంచ దేశాలకు పోతుంది. ఒకటవది, మంజీరాకున్న గొప్ప గుణం ఏమిటంటే, తీర ప్రాంతాలు అన్ని నదులకు ఉన్నాయి కదా, మంజీరాకే ఎందుకు వస్తాయి? సేఫ్టీ ప్లేస్. ఇక్కడ నెల రోజులు చక్కగా
చక్కగా ఉంది. అవి మళ్ళీ వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళిపోతాయి. సో గొప్ప దానికి ఉన్న గుణం మంజీరాకు. అందరూ ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు. మంజీరాకున్న గొప్ప గుణము సంగారెడ్డి వాళ్ళు చెప్పారేమో, హైదరాబాద్ వాళ్ళు చెప్తారు. మంజీరా నీళ్లు తాగితే మన చర్మం చాలా బాగుంటుంది. ఏ నదికి చెప్పలేదు. ఈ పాట కూడా అలాంటిదే. మంజీరాకు ఉన్న గుణము ఏమిటంటే కేవలం తన ప్రాంతంలో అందరినీ ఆలింగనం చేసుకోవడం కాదు, దళితులందరినీ కూడా మంజీరా నది పక్షులన్నింటినీ ఆలింగనం చేసుకున్నట్టుగా బాలరాజ్ పాట వెళుతుంది. ధైర్యంగా ఉండు, ఆనందంగా జీవించు, ఇంకా యవ్వనంలో రోజు కన్నా పిడికెడు ఎక్కువగా తిను, చాలా ఆనందంతో. ఒక గొప్ప మిత్రుడు పాట వచ్చినది అంటే నాకైతే నేను ఈ సంగారెడ్డి వారిని ఇలాగ కానీ కాళ్ళ ఎగిరి వేసుకొని తిరగాలనిపిస్తుంది. సంగారెడ్డి నుంచి ఒక పాట యూట్యూబ్ ఛానల్లోకి వెళుతుంది, లక్షలాది ప్రజల్లోకి మెల్లిమెల్లిగా వెళుతుంది. అది ఏమంత స్పీడ్గా వెళ్ళదు. ఇప్పుడు చాలా నదులు ఉన్నాయి. కొన్ని నదులు నాగుబాబులాగా ప్రయాణం చేస్తాయి, కొన్ని నదులు చిన్న పిల్లలాగా పరిగెత్తుతాయి, కొన్ని నదులు ముసలోళ్ళలాగా ఉంటాయి. ఇది యవ్వనమైనదే ఆ నది. మరొకటి, ఆ నదిని ఈనాడు ఏం చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఏమిటి? బీర్ బాటల్ నీళ్ళలోకి మారిపోతుంది మంజీరా నది. తల్లిని మారుస్తున్నారని ఆయన బాధ. మంజీరాకు ఏ బాధ ఉందో ఈ పాటకు కూడా అదే బాధ ఉంది. కాబట్టి ఒక దృష్టితో చూసినప్పుడు నా దృష్టిలో ఇది ఒక కోహినూరు వజ్రమే. ఆ కోహినూరులో నుంచి వచ్చిన ఈ పాట ఈ ప్రాంతానికి కూడా ఒక గొప్ప గుణం. అయితే ఈ పాట పోతుందా లేదా అనే ఒక మౌనంతో ఉన్నాడు. మౌనం కాదు, లోడెడ్ గన్ ఎప్పుడు, గోడకు వేలాడేసిన గన్ ఎప్పుడు మౌనంగానే ఉంటుంది. కానీ దాన్ని చేతిలో పట్టుకున్నప్పుడే దానికి ఉండే స్వభావము బయటపడుతుంది. అయితే ఈ గన్ ఏం చేస్తుంది అని అంటే ఈ సమాజంలో ఉన్న అమానవీయతను, సబ్బుతో తల్లి నువ్వు బట్టలు ఉతికినట్లు మనుషుల హృదయాలను ఉతకటానికి పాట రాశాడు. సబ్బుతో ప్రతి తల్లి బట్టలు ఉతుకుతున్నట్లుగానే, బిడ్డకు పాలిస్తున్నట్లుగానే మనుషుల హృదయాలకు పాలించే పాట. తల్లి బిడ్డకు పాలిస్తున్నట్టుగానే హృదయానికి పాలించే పాట ఈ అమ్మ పాట. ఈ అమ్మ పాటలో 8 చరణాలు ఉన్నాయి, ఒక పదవి. ఈ 8 చరణాలు ఒకే రకమైనవిగా ఆయన పాడారు. అన్ని ఒకే ఫ్లూయెన్స్, ఒకటే మొదటి నుంచి చివరి వరకు ఒకే దారిలో నడిపించారు. ఎక్కడైనా ఇప్పుడు మనం పాట అనగానే దాని చరణము పల్లవి కన్నా నేను కవిని కాబట్టి శబ్దలయ చాలా కీలకమైనది. శబ్దలయ చాలా కీలకమైనది. నిజానికి వచన కవితకు ఉండవలసింది ఏమిటంటే మనకు పద్య కవులేమో మాత్రమే చూసుకుంటారు, కవులేమో కవిత్వములే చూసుకుంటారు, పాటలు రాసే వారు ఏమో శబ్దలయ చూస్తారు. శబ్దలయలో ఎక్కడైనా పొరపాటు ఉందా అనేది నేను ఆలోచించాను. సార్ తల ఊపారు, శబ్దలయలో పొరపాటు లేదు. ఒకటి ఆన్సర్ దొరికింది. రెండవది పాటకు ఏమిటంటే శబ్దలయతో పాటు భావలయ. భావలయలో వారు చెప్పారు, ఇందులో ఈ పాట మొత్తంలో ప్రకృతి సిద్ధమైన జీవరాశులకు కూడా తల్లి భావన ఉన్నది అనే ఒక చరణం ఉన్నది అని చెప్పాడు. అంటే కేవలం ఇది మానవుడికే కాదు, సృష్టిలో ఉన్న వారందరికీ కూడా ఉంటుందనే ఒక భావనలను కూడా అందులో ఆయన కలపడానికి ప్రయత్నం చేశాడు. అయితే శబ్దలయ భావలయనే ప్రధానమా? ఇవి రెండేనా? నేను నమ్మను. అవి బయటికి అనిపించేది